ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు తెలుగు డివైన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బైబిల్ చదువుకున్నారా, ప్రేయర్ చేశారా? ఇలాంటి విషయాలు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లాస్ట్ టైం మన బైబిల్ ఇంపార్టెన్స్ అనే వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. మీరు బైబిల్ చదవడం ఖచ్చితంగా మొదలు పెడతారు. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంపారిజన్. అంటే ఇతరులతో పోల్చుకుని మనకి మనం ఎలా తక్కువ చేసుకుంటామో, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, బైబిల్ ఈ విషయం కోసం ఏం మాట్లాడుతుందో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బైబిల్ నుంచే మీకు ఒక ఎగ్జాంపుల్ని చెప్తాను. మీ అందరికీ మార్తా మరియా లాజరస్ స్టోరీ తెలుసు కదా. ఒకరోజు యేసయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వింటూ ఉంది. కానీ మార్తమ్మ గారు మేబీ ఒక మంచి మీల్ తయారు చేసి యేసు ప్రభుకి పెట్టాలనుకుందేమో. ఎందుకంటే మార్తమ్మ గారు పరిచర్య బాగా చేస్తారంట. యేసు ప్రభుని తన ఇంటి చేర్చుకున్నది కదా, ఇంకా ఈ హడావిడిలో తను విస్తారమైన పనులు పెట్టుకుని టెన్షన్గా తిరుగుతూ ఉంది. సడన్గా చూసేసరికి మరియా పీస్ఫుల్గా దేవుని మాటలు వింటూ ఉంది. అప్పుడు స్టార్ట్ అయిందండి కంపారిజన్. సో కంపేర్ చేసుకుని నేను ఇంత కష్టపడుతుంటే మరియా సింపుల్గా కూర్చుని వింటుందా అని అనుకుంది. వెంటనే వెళ్ళి ఆ వ్యసనాన్ని యేసు ప్రభు మీద చూపించింది. నేను ఇంత కష్టపడుతున్నాను, ఆమెను అక్కడ ఎందుకు కూర్చోబెట్టావు, నీకు చింత లేదా అని అడిగింది. సో కంపారిజన్ తర్వాత వచ్చేది జెలస్. అంటే ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనకి అసూయ వస్తుంది. మనం చేయలేని పనిని ఇంకొకరు చేస్తున్నా, మన దగ్గర లేని వస్తువులు ఇంకొకరి దగ్గర ఉన్నా మనం ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేయాలి. ఇంకొక స్టోరీ చెప్పనా? రాహేలు లేయా తెలుసు కదా మనందరికీ. అదేనండి యాకోబు గారి భార్యలు. అంతకన్నా ముందు వారు అక్క చెల్లెళ్ళు. ఆదికాండం 30వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. లేయాకి దేవుడు అనుగ్రహించిన బిడ్డల్ని చూసి రాహేలు తన అక్క మీద అసూయపడిందంట. వెంటనే వెళ్ళి భర్త దగ్గర కంప్లైంట్ చేసింది. అలాగే బ్లాక్మెయిల్ కూడా చేసింది. నాకు పిల్లలు కలగకపోతే నేను చస్తాను అని బెదిరించింది. అప్పుడు 14 సంవత్సరాల పాటు ప్రేమించి కొలువు చేసిన భార్య మీద తన భర్త కోపపడ్డాడంట. ఆ తర్వాత ఆ గృహం, ఆ ఇల్లు ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ కాలంలో విమెన్ చాలా కంపారిజన్స్కి లోనవుతుంది. నైబర్స్తోనో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తోనో కంపేర్ చేసుకుని మనం కూడా వాళ్ళని క్యాచ్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఒక ఫ్రెండ్ లేదా ఒక కొలీగ్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హౌస్, ఫర్నిచర్, కిచెన్ లేదా గోల్డ్ లాంటి ఎక్స్పెన్సివ్ వస్తువులు చూసినప్పుడు నాకు ఇలాంటివి లేవు, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని సంపాదిస్తున్నారు అని అనుకుంటాం. అక్కడ నుండి వాళ్ళ లైఫ్ స్టైల్ మీద, బ్యాక్గ్రౌండ్ మీద, వాళ్ళ పర్సనల్ విషయాల మీద ఫోకస్ చేసి ప్రజెంట్ మన జీవితంలో ఏం జరుగుతుందో మిస్ అవుతుంటాం. ఇంకొక మాట చెప్పిన సరే ఇవన్నీ కాదు, మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకుందాం అనుకున్నా, తక్కువ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మనకి హృదయంలో నెమ్మదిగా గర్వం వస్తుంది. ఎగ్జాంపుల్ సుంకరి పరిసయ్యుల ప్రార్థన. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు చూస్తే పరిసయ్యుడు తను చేస్తున్న గొప్ప పనులను చాలా గొప్పగా చెప్పుకుని అక్కడితో ఆగకుండా ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకు వందనాలు అని చెప్పాడు. కంపారిజన్. సో తన గర్వ హృదయం స్పష్టంగా మనకి తెలుస్తూనే ఉంది. మనకన్నా తక్కువ వాళ్ళతో పోల్చుకుంటే హృదయంలో నెమ్మదిగా గర్వం వస్తుంది. మనకన్నా ఎక్కువ వాళ్ళతో పోల్చుకుంటే దానివల్ల జలస్ వస్తుంది. ఆ తర్వాత ఇల్లు నెమ్మది కోల్పోతుంది. సరే ఒకవేళ మనం బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనకన్నా ఎక్కువ వాళ్ళతో పోల్చుకుని కష్టపడి దాన్ని క్యాచ్ చేసామే అనుకోండి, ఆ తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళకన్నా గొప్ప వాళ్ళతో పోల్చుకోవడం మొదలు పెడతాం. వాళ్ళని కూడా క్యాచ్ చేస్తే ఇంకొకరు, ఇలా సైకిల్ అనేది తిరుగుతూనే ఉంటుంది. తృప్తి కోల్పోయిన జీవితాలుగా ఆ జీవితాలు మిగిలిపోతూ ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కొరత కనిపిస్తూనే ఉంటుంది. కానీ దేవుడిచ్చిన పరిస్థితికి సంతృప్తి పడే హృదయం ఉంటే దేవుడు ఏ స్థితిలో పెట్టినా కృతజ్ఞత కలిగిన హృదయాల వల్లే ఉంటాం. సో డియర్ లేడీస్, ఎవరిని చూసి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవద్దు. దేవుడు మిమ్మల్ని ఏ స్థలంలో ఎలా పెట్టాడో అలా ఉండడానికి, తృప్తి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదంటే దేవుని దృష్టికి మన జీవితాలు తృప్తి లేని జీవితాల వల్ల నిలబడిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే నేను వ్లాగింగ్ షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డీటెయిల్స్. అంటిల్ దెన్, ప్రైజ్ ది లార్డ్.